జియర్ స్వామి మనకు స్థానం పోషించండు అనే అంటే ఒకటి సన్నాసి కావాలని ఇక్కడ నదులలో ఎక్కడెక్కడ సముద్రాలలో నీళ్ళు తెప్పించండ్రు 1116 లీటర్లతోటి పాలతోటి అన్ని రకాల నీళ్ళు తెప్పించండ్రు. అక్కడ పెద్ద పీటేసి పెద్ద తాంబాలం పెట్టి అందులో ఇట్లా 4 గాల పీటేసి కూర్చుండబెట్టి 25 మంది అయ్యగారు అన్ని మంత్రాలు చదువుకుంటూ మనకు తానం చేపించండ్రు. తర్వాత ఎక్కడికి వెళ్ళి పడ్డది ఈ చెట్లన్నీ లేకుండే కూడా ఇంత పసుపు ముద్దలకు ముద్దల మీద పడ్డది. ఒక పావు గంట సేపు ముద్దలకు ముద్దలు అందరూ ఇట్లా చుట్టుముట్ట అందరు ఏరుకున్నారట. తల్లి పేయి నెత్తి మీద పెట్టింది కాదు, చేసింది కాదు. ఎక్కడి నుంచి ముద్దలు పడ్డాయి, ఏ పిరమాన్లు వేసిండో గాని అంత పవిత్రం చేసుకున్నాడు ఆ భగవంతుడు. ఒక మానవ జంతే అమ్మ గాని ఇంత పవిత్రం చేసుకుండు కదా. సరే ఇవన్నీ అయినాయి కదా, మీరు కనకాభిషేకం చేస్తే ఇంకా మంచిది అన్నాడు. పళ్ళ సంచులు ఉంటే ఓ సంచి నిండంగా ఇంకా సగం సంచి అయినాయి. అంత డబ్బు వచ్చింది. ఈ నెత్తి నిండా దండలు చుట్టి ఆ కనకాభిషేకం పోసి కూడా మీకు సన్యాస ఆశ్రమం ఆశ్రమం దీక్ష ఇచ్చినప్పుడు దీక్ష ఇచ్చినప్పుడు ఇదంతా చేసిండు. ఓకే.